ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు. ఉస్మానియా విశ్వవిద్యాలయం 1917వ సంవత్సరంలో అసఫ్జాయి వంశస్థుడైన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన ఈ చారిత్రాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ భారతదేశంలో 7వ పురాతన విశ్వవిద్యాలయం. 1918వ సంవత్సరంలో ప్రారంభమై ఉర్దూ భాషతో బోధనా భాషగా ప్రారంభమైంది. 1948వ సంవత్సరంలో ఆంగ్లం, తెలుగు, హిందీ ఇతర భాషలలో బోధనతో ప్రారంభమైంది. ఈ అద్భుతమైన ఉస్మానియా యూనివర్సిటీ ఏప్రిల్ 25, 2026 సంవత్సరం నాటికి 109 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో వివిధ కళాశాలల విద్యార్థుల బృందంచే నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఘంటశాల, సంగీత కచేరీ ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రారంభిస్తారు. ఈ అద్భుతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ రచయిత, బాహుబలి RRR రచయిత, మణికర్ణిక రాజ్యసభ ఎంపీ శ్రీ విజేంద్ర ప్రసాద్ గారు మరియు భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి సైనా నెహ్వాల్ పద్మభూషణ్ అవార్డు మరియు అర్జున అవార్డు గ్రహీత విచ్చేయనున్నారు. ఈ విశ్వవిద్యాలయం NAAC ద్వారా A+ గ్రేడ్ పొంది ఆర్ట్స్ అండ్ సైన్స్, లా, మెడిసిన్ వంటి వివిధ కోర్సులకు ఎందరో పల్లెటూరు నుంచి వచ్చిన పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి దేశ విదేశాలలో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేటట్లు చేసిన కన్నతల్లిలాగా సహకరించింది ఉస్మానియా యూనివర్సిటీకు ధన్యవాదములు. ఇటు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ.